హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది A to Z జాబ్ అలర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 72 పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఏపీడీసీ నుండి అంటే ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ నుండి నోటిఫికేషన్ అయితే విడుదల అవడం జరిగింది. మనం ఒకసారి వెబ్సైట్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా మన వెబ్సైట్ AtoZJobAlert.com లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఏపీడీసీ జాబ్ నోటిఫికేషన్ 2020 అని చెప్పేసి ఉంది కదా. ఈ నోటిఫికేషన్ కనుక మీరు ఇలా ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పోస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేసుకున్నట్లయితే ఏపీడీసీ జాబ్ నోటిఫికేషన్ 2020 అని చెప్పేసి అయితే పోస్ట్ అయితే రాయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూసుకుందాం మనం. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, అప్లై ఆన్లైన్ ఫర్ 72 వేకెన్సీస్, ఇంపార్టెంట్ డేట్స్, అప్లై ప్రాసెస్ అని చెప్పేసి అయితే ఇచ్చానమాట. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మొత్తం 72 పోస్టులను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ అయితే విడుదల అవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మిగతా వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీడీసీ నుండి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు పోస్ట్ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే స్పెషల్ ఆఫీసర్ సోషల్ మీడియా అనలిస్ట్స్, డిజిటల్ క్యాంపైనర్స్ అని చెప్పేసి అయితే పోస్టులు అయితే ఇవ్వనున్నారు. ఇవి మొత్తం 72 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయిందనమాట. దీనికి సంబంధించి 26 ఆగస్టు 2020 అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 2 సెప్టెంబర్ 2020 అయితే ఈ నోటిఫికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ పోస్టులకి అయితే త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ ఇచ్చాను. అదే విధంగా ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ పోస్టులు అయితే రాయడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్పెషల్ ఆఫీసర్ సోషల్ మీడియా పోస్ట్ ఏదైతే ఉందో అది ఒక పోస్ట్ మాత్రమే ఉందన్నమాట. దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. అంటే పీజీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి మినిమం 4 to 6 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా సోషల్ మీడియాలోనే అనమాట. ఇక్కడ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఇచ్చారనమాట. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్స్ విత్ బీటెక్, BE, MTech, MBA, సిస్టమ్స్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయినింగ్ ప్రిఫరబుల్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైతే బీటెక్ కానీ, BE కానీ లేదంటే MTech, MBA చేసి ఉంటారో వారికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్లో అదేవిధంగా క్యాంపెయిన్లో వర్క్ అయితే చేసిన నాలెడ్జ్ కానీ ఉన్నట్లయితే, దాని మీద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే వారికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వబడుతుంది అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్లో వచ్చేటప్పటికి సోషల్ మీడియా అనలిస్ట్స్, దీనికి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 46 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి కూడా అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి అభ్యర్థి కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఏరియా ఆర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్స్ విత్ బీటెక్, BE ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. అంటే ఎవరైతే PG కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉంటారో అదేవిధంగా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్, టంబ్లర్, రెడ్డిట్, ట్విచ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే వారికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వబడుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా డిజిటల్ క్యాంపెయినర్స్ అని చెప్పేసి దీనికి సంబంధించి 25 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. ఏ డిగ్రీ అయినా కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి మినిమం 6 months to 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్స్ విత్ బీటెక్, BE అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆర్ హూ హ్యాస్ కంప్లీటెడ్ ఏ సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ సోషల్ మీడియా అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారనమాట. ఇక్కడ క్లియర్ గా చూడండి, ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద బాగా వర్క్ చేస్తారో, ఆల్రెడీ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈ పోస్టులు అయితే బాగా సూటబుల్ అవుతాయి, వాళ్ళకి ఈ పోస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ నామ్స్ అని చెప్పేసి చెప్పారు కాబట్టి మనకి మినిమం 42 years లోపు ఉన్న ప్రతి అభ్యర్థి కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పేసి అన్ని ప్రొసీజర్లు కూడా అయితే క్లియర్ గా అయితే ఇచ్చాను. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ నోటిఫికేషన్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన లింక్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశాను. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ యూస్ఫుల్ లింక్స్ కనుక చూసుకున్నట్లయితే వాటన్నిటిని కూడా నేను ఈ పోస్ట్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను, అదే విధంగా అఫీషియల్ వెబ్సైట్స్ లింక్ కూడా ఇచ్చాను అనమాట. ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఓపెన్ చేసాను చూడండి క్లియర్ గా. ఇదన్నమాట అఫీషియల్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీడీసీ
అని చెప్పేసి అయితే నోటిఫికేషన్ మొత్తం కూడా క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా అఫీషియల్ వెబ్సైట్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ డిజిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి apdc.ap.gov.in అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ వారు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వాలి అంటే ఇక్కడ కనబడుతున్న 3 లైన్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మెనూ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏపీడీసీ వెబ్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ వెబ్ నోటిఫికేషన్స్ మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. ఏపీడీసీ వెబ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఆన్ 26th August 2020 AN అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. ఇక్కడ పోస్టెడ్ ఆన్ 26/8/2020 ఎక్స్పైరీ ఆన్ అని చెప్పేసి ఇచ్చారు 2/9/2020. సో ఇదనమాట, క్లియర్గా చూసుకోండి. సో ఇక్కడ ఒకసారి నోటిఫికేషన్ కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం కూడా పోస్ట్ కోడ్తో సహా ఇచ్చారు. అదేవిధంగా పోస్ట్ నేమ్ ఇచ్చారు, దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు, ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో అయితే ఇక్కడ ఏంటంటే ఈ పోస్ట్కి ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అనే డౌట్ ఉంటుంది కదా. సో ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత ఇక్కడ కొన్ని నోట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ నోట్స్ కూడా తెలుసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇంటిమేటెడ్ అండ్ కాల్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ త్రూ ఫిజికల్ ఆన్లైన్ మోడ్, స్కైప్, వాట్సాప్, గూగుల్ మీట్ అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకుంటారో వారిని షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్ మోడ్లో కానీ లేదా స్కైప్లో కానీ లేదంటే వాట్సాప్లో కానీ గూగుల్ మీట్లో కానీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి హైర్డ్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ ప్యూర్లీ ఆన్ టెంపరరీ ఆర్ ప్రాజెక్ట్ వర్క్ బేసిస్ అండ్ విల్ బి పెయిడ్ కన్సాలిడేటెడ్ ఆర్ ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ పర్ మంత్ అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వారిని అవుట్సోర్సింగ్ బేసిస్ కింద తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇది ప్యూర్లీ టెంపరరీ అని మాత్రం అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ప్రాజెక్ట్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు అయితే జాబ్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్రాజెక్ట్ కనుక ఎక్స్టెండ్ అయితే కనుక మీ జాబ్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ దీని మీనింగ్ ఉంటుంది. సో ఇక్కడ అవుట్ సోర్సింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ పోస్టులో జాయిన్ అయ్యి పర్మనెంట్ అయిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కాబట్టి సో అవుట్ సోర్సింగ్ పోస్టులు అని చెప్పేసి అప్లై చేయకుండా ఉండొద్దు. నెక్స్ట్ అదే విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ ఎ స్కిల్ టెస్ట్. సో ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు అప్లై ఓన్లీ ఇఫ్ యూ ఆర్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ యాజ్ పర్ ద అబోవ్ మెన్షన్డ్ క్రైటీరియా అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్కిల్ టెస్ట్ ఆధారంగా డిసైడ్ అయితే చేయబడుతుంది అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటారో వారి సాఫ్ట్ కాపీస్ కానీ లేదంటే స్కాన్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ అంటే మీ స్టడీకి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్కాన్ చేసేసి వాటన్నిటిని కూడా సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో వచ్చేలాగా అంటే 1 by 1 వచ్చేలాగా ప్లాన్ చేసి అది కూడా 5 MB లోపు మాత్రమే ఫైల్ సైజ్ ఉండేలా చూసుకొని వాటిని అయితే ఈ కింద కనబడుతున్న మెయిల్ ఐడీలకు అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఆ మెయిల్కి సెండ్ చేసేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాంతోపాటు సిగ్నేచర్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఫర్ SC, ST, BC అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫ్రమ్ SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ PG. SC, ST, BC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫ్రమ్ SSC అంటే 10th, ఇంటర్, డిగ్రీ, PG సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి వాటన్నిటిని కూడా సింగిల్ PDF వచ్చేలాగా చేసి పంపించాల్సి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రెమ్యునరేషన్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. రెమ్యునరేషన్ విల్ బి అకార్డింగ్ టు గవర్నమెంట్ నార్మ్స్ అండ్ డిసైడెడ్ బై ది సెలక్షన్ కమిటీ అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. అంటే ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటారో వారికి పే స్కేల్ శాలరీ ఉంటుంది కదా, ఆ శాలరీ అనేది గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం సెలక్షన్ కమిటీ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట, ఎంత శాలరీ ఇవ్వాలి ఏంటి అనేది. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే వైల్ అప్లయింగ్ ప్లీజ్ మెన్షన్ ద పోస్ట్ కోడ్ పోస్ట్ అప్లయింగ్ ఫర్ ఇన్ ద సబ్జెక్ట్ ఫర్ యువర్ ఈమెయిల్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. మీరు ఎవరైతే ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటారో వారు ఖచ్చితంగా పోస్ట్ కోడ్ కానీ లేదంటే పోస్టింగ్ అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి అయితే సబ్జెక్ట్లో మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో వీటన్నిటి రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఇవన్నీ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జాబ్ satapdc@gmail.com, అదేవిధంగా gm.hrd.apdc@gmail.com ఈ మెయిల్ ఐడీలకి మీ అప్లికేషన్స్ని, అదేవిధంగా మీ రెజ్యూమ్ని, మీ సర్టిఫికెట్స్ని, మీ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే 2 సెప్టెంబర్ 2020 లోపు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ పోస్ట్ లింక్ అనేది కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి కూడా ఓపెన్ చేసి క్లియర్గా అయితే చదువుకొని పోస్టులకి అయితే అప్లై చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ముఖ్యంగా స్టూడెంట్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి నోటిఫికేషన్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.